రైట్ నెక్స్ట్ హూ వాజ్ అథారిటీ ఓవర్ పాస్చర్ ల్యాండ్స్ డ్యూరింగ్ రిగ్వేదిక్ పీరియడ్. ఓకే, ఋగ్వేద కాలంలో పచ్చిక బయలు మీద అధికారి ఉంటాడు, వాళ్ళు ఏమంటారని అడుగుతున్నాడు అనమాట. అండ్ ఆప్షన్స్ ఇక్కడ వ్రజపతి, జీవగ్రీబ, కులాప అండ్ సూత. రైట్. అండ్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా చూస్తే జీవగ్రీబ, సో ఈ ఆఫీసర్ని ఏమని పిలుస్తామంటే ఈజ్ కాల్డ్ యాజ్ పోలీస్. సో రిగ్వేదిక్ పీరియడ్లో పోలీసుని ఏమని పిలుస్తామంటే ఈ పేరుతో పిలుస్తాం, జీవగ్రీబ అంటాం. రక్షక్ భటుడు అనమాట, రక్షక్. ఓకే, జీబ అంటే లైఫ్, ప్రాణి. గ్రీబ అంటే పట్టుకోడు, సో దొంగలు పట్టుకోవడం అనమాట జీవగ్రీబ అంటే. పోలీస్ ఆఫీసర్ అంటాం. సో ఇది కాదన్నట్టు. నెక్స్ట్ కులాప. సో రిగ్వేదిక్ పీరియడ్లో కులాప అంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే కుటుంబ పెద్ద. కుటుంబ పెద్దని ఏమని పిలుస్తామంటే కులప అని పిలుస్తాం. సో ఇది కూడా కాదు. రైట్. నెక్స్ట్ సూత. సూత అంటే ఎవరంటే ఇక్కడ చారియేటర్ అంటాం, రథసారథి అని పిలుస్తాం. రథ సారథి, చారియేటర్. ఆర్ అతనే సూత అంటే ఇంకొక పొజిషన్ కూడా ఉంటుంది, అదేంటంటే కోర్టు పోయేట్ అనమాట, ఆస్థాన కవి అంటాం. ఆస్థాన కవి, కోర్ట్ పోయెట్. సో ఈ పీరియడ్కి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ వీళ్ళు అనమాట. ఒకలేమో పోలీస్ ఆఫీసరు, ఇంకొకలేమో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంకొక ఆయనేమో చారియేటర్, కోర్ట్ పోయెట్ అంటాం. సో మనకు కావాల్సింది ఎవరంటే ఇక్కడ పాస్చర్ ల్యాండ్స్ మీద ఆపరేటర్ ఎవరు, ఆఫీసర్ ఎవరు, పచ్చిక బయలు మీద, విచ్ మీన్స్ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూముల మీద అంటాం. సో వాటిని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరంటే ఈ వ్రజపతి. రైట్. హి వాజ్ ఆఫీసర్ ఆన్ పాస్చర్ ల్యాండ్స్ అండ్